హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాక్లెట్ కేక్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. నేను 1 కప్పు మైదా తీసుకున్నాను, 1 కప్ మైదా పిండి, అలాగే 1/2 కప్ కోకో పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం వెజిటేబుల్ ఆయిల్. మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, పర్లేదు. అలాగే కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా వాటర్ పోసుకొని కొంచెం బ్యాటర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఎగ్స్ని పగలగొట్టుకొని ఇందులో వేసుకుందాం. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 3 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకుందాం. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మీకు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా బిస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పౌడర్ షుగర్ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలండి. షుగర్ పౌడర్ 2 కప్స్ తీసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి లమ్స్ లేకుండా. కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ కదా, ఈ బ్యాటర్ని మనం ఎగ్స్ని పౌడర్ షుగర్ని కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేయండి. కేక్ అనేది చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ అనేది టేస్ట్గా రావడానికి మీకోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. స్మూత్ టెక్చర్ రావాలి, బ్యాటర్ అనేది స్మూత్ టెక్చర్ రావాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో.
ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుంటున్నానండి. దానికి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ కూడా ఆయిల్ అప్లై చేస్తాను. దీనివల్ల కేక్ అనేది కుక్కర్కి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్యాటర్ అనేది కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవాలండి. అలాగే ఒక కడాయి పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని కడాయిలో పెట్టుకోవాలి. విజిల్ ఉంది కదా, ఈ విజిల్ని తీసేయాలి. తీసేసి మనం మూత క్లోజ్ చేసుకోవాలి. ఒక 30-35 మినిట్స్ తర్వాత బేక్ అయిన తర్వాత మనం కుక్కర్ మూతని ఓపెన్ చేశాక చూడండి, చాలా బాగా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని డీమౌల్ట్ చేసుకుందాం. ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేద్దాం. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేయండి, మీరు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు. చాలా ఈజీగా. కొందరు కేక్ చేయాలంటేనే భయపడతారండి, సరిగా వస్తుందా రాదా అనే విధంగా ఆలోచిస్తారు. ఏం పర్లేదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కేక్ ఎలా చేయాలో, దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చాక్లెట్ గనాచే ఉంటుంది కదా, ఆ చాక్లెట్ గనాచేని యూజ్ చేశాను. కేక్ పైన ఫ్రోస్టింగ్ కోసం చాక్లెట్ గనాచే వేశాను. చాక్లెట్ గనాచే అంటే ఏం లేదండి, చాక్లెట్ సాస్ అంటారు, చాక్లెట్ సిరప్ అంటారు. ఇలా మనం ఫ్రోస్టింగ్ కోసం చాక్లెట్ గనాచేని యూజ్ చేసామన్నమాట. పైన స్ప్రింకిల్స్ వేసి డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది.